రైట్, ఒక్కసారి మినిట్స్ బుక్ లో అసలు ఏం విషయాలు పొందుపరిచారు అన్నది లేదా పొందుపరచడం లేదు అనేది ఫెడరేషన్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఫెడరేషన్ తెలిపింది ఏంటి అంటే, మీ అసోసియేషన్ మీద అసంతృప్తితో కొంతమంది మాకు ఫిర్యాదు చేశారు. సో మెజారిటీ సభ్యులు నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిందే అని ఫెడరేషన్ సూచించింది. దానికి సంబంధించిన మినిట్స్ బుక్ ఇది. సో అదే విధంగా తప్పు చేశారని ఆధారాలతో నిరూపించి అంటూ ఆ లెటర్లో పొందుపరిచారు. సో గొడవలు సద్దుమణిగేలా చర్యలు తీసుకునేందుకు జనరల్ మీటింగ్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని కూడా ఆ మినిట్స్లో పొందుపరిచారు. దానికి సంబంధించిన ఆ లెటర్ని మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే మినిట్స్ బుక్స్ తీసుకురావాలి, వాట్సాప్లో ఎలాంటి మ్యాటర్ సర్క్యులేట్ చేయకూడదు అని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇలా డాన్స్ అసోసియేషన్ పై ఫెడరేషన్ కూడా తన లేఖల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అసోసియేషన్లో ఏర్పడ్డ గ్యాప్ ని తగ్గించడానికి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడంతో విభేదాలు మరింతగా బయటపడ్డాయి. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇంకా దీనిపై స్పందించలేదు. ప్రస్తుతం వివాదం మొత్తం అసోసియేషన్ వ్యవహారాలు, ఎన్నికల ప్రక్రియ, ఫెడరేషన్ పాత్ర చుట్టూనే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇది వ్యక్తిగత శత్రుత్వం కంటే అసోసియేషన్ పరిపాలన, ఎన్నికలు, సభ్యత్వాలు, ఫెడరేషన్ అధికారాలపై నెలకొన్న విభేదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. జనరల్ బాడీ సమావేశం తరువాత ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి. అలాగే ఈ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించి అన్ని విషయాలు చెబుతాను అంటున్నారు జానీ మాస్టర్. మరింత సమాచారం మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇద్దరు గ్రేట్ కొరియోగ్రాఫర్ల మధ్య నెలకొన్న ఈ గొడవ ఎలా సర్దుమణిగే అవకాశం ఉంది? మరోవైపు అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఈ ఇష్యూని ఒక కొలిక్కి తెచ్చేలా ఏమన్నా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? అంటే గత డిసెంబర్లో ఈ కొత్త కమిటీ ఫామ్ అయింది. ఎలక్షన్లు రూపొందించారు. ఎలక్షన్లలో జానీ మాస్టర్ కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేకపోవటం వల్ల జానీ మాస్టర్ భార్య సుమలతాదేవి అధ్యక్షురాలుగా పోటీ చేసింది. కేవలం 29 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అప్పటి నుండి ప్రతి నెల ఈ కమిటీ సభ్యులు నిర్వహించే మీటింగ్స్లో చాలా ఒంటెద్దు పోకటిని ఆమె ప్రదర్శిస్తుందని, ఆ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఈ కమిటీ సభ్యులు, మిగిలిన కమిటీ సభ్యుల్లో మెజారిటీ కమిటీ సభ్యులు 10 మంది ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఈ ఆరోపణలు ఇలా వాళ్ళ అంతర్గతంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ మెజారిటీ కమిటీ సభ్యులు ఈ కమిటీతో కొనసాగటం కష్టము, ఈ కమిటీలో ముఖ్యంగా 2 అంశాలపై ఈ కమిటీ సభ్యులు విభేదిస్తున్నారు. సభ్యుల సంక్షేమం అనేది మొదటి అంశం అయితే, రెండవ అంశము కొత్త సభ్యుల సభ్యత్వ స్వీకరణ అనేది. కొత్త సభ్యుల సభ్యత్వ స్వీకరణలో జానీ మాస్టర్ చాలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సభ్యుల సంక్షేమం కోసం చేయవలసిన కార్యక్రమాలు ఒక్కటి కూడా చేపట్టట్లేదు, అవి ఎప్పటికప్పుడు దాటేస్తున్నారనేది ఈ సభ్యుల మొదటి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ మిగిలిన కమిటీ సభ్యులు దాదాపు 10 మంది రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామాని ఫిలిం ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ కూడా అందించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ పెద్దలు ఈ అసోసియేషన్ని సంప్రదించి ఈ అసోసియేషన్కి వాదనలు పక్కకు పెట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఒక నిర్ణయాన్ని మీరు చేయాలి అనే ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఈ జానీ మాస్టర్ వర్గం ఒక రకంగా, శేఖర్ మాస్టర్ వర్గం ఒక రకంగా ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే జానీ మాస్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఫెడరేషన్ కమిటీ దీని మీద ఆధిపత్యం చెలాయించడానికి ఒప్పుకోము, మా కమిటీలో సభ్యుల్లోని రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ కమిటీ పూర్తి ఇదిగా కొనసాగటానికి వీలుగా ఒక బై ఎలక్షన్స్ నిర్వహించాలని ఒక కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో శేఖర్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఫిలిం ఫెడరేషన్ సభ్యులు పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి. మరోవైపు ఈరోజు సాయంత్రం జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహణలో తను ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఈ శేఖర్ వర్గం ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనే దానికి పూర్తి వివరాలు అందజేయనున్నారంటుగా జానీ మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఎస్ లక్ష్మీనారాయణ.